ఎందుకు ఏడుస్తున్నావు? ఇడ్లీ వేస్తుంటే భయం వేస్తుంది. బాగా చేస్తా, ఫస్ట్ టైం వేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా రావాలి దేవుడా. మా మీద ప్రయోగాలు ఎందుకు? ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా చెప్పండి. ఇదిగో నూనె పూసి ఇట్లా వేస్తుంది. ప్రపంచంలో నేను ఎప్పుడు చూడలే ఇట్లాగా. అంటే నువ్వు చెప్పాను కదా, నూనె పోస్తే ఏంటంటే అంటుకోకుండా ఉంటది. దాని మీద గుడ్డ వేయాలమ్మాయి. గుడ్డ వేసి దాని మీద ఇడ్లీలు వేస్తారు. ఇప్పుడు రోజులు మారిపోయిందంట. ఇడ్లీ ఎందుకు చేస్తారు తెలుసా? నూనె పోయకుండా ఏమి ఉండకూడదని చెప్పేసి నూనె పోయరు, గుడ్డలు వేసి దాని మీద చేస్తారు. నేను అట్లా చూసాను కానీ నూనె పోసి చూసే గుడ్డ హోటల్ ఏంటంటే ఎక్కువ ఇదవ్వాలి కాబట్టి అట్లా గుడ్డ వేస్తాం. మనం ఇంట్లో వరకే కదా. ఆయన నూనె పోయారే పిచ్చిదానా. చూడు కావాలి చూడు, ఆ అడుగు బాగా మాత్రం నల్లగా వస్తుంది. నువ్వు ముందుగానే అనేసావా నీ నోటితోట? అనకూడదా? అనకూడదు ఇవన్నీ. సరే సరే, ఆల్ ది బెస్ట్ రావుతి. ఏది చూడు ఒకసారి. ఆల్ ది బెస్ట్ చేసి చూపించమ్మా. అది చూడ అటు మొఖం తిప్పుద్దా. ఫోటో ఫోన్ ఇచ్చేటప్పుడు ఫోటో ఏదైనా చూడాలా. సరే ఫోటో తీస్తున్నాను చూడు తమ్ముళ్ళకి. ఆ మొత్తం చూడు మొఖం. ఓకే, అదేదమ్మా పళ్ళు అయినా చూపించమ్మా కొంచెం. అట్ట కాదు మరీ అంత ఘోరంగానా. పో. అందరికి ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇడ్లీ ఈరోజు టిఫిన్. ఇడ్లీ పెట్టాలా? ఇడ్లీ పెడుతున్నాను. ఇదంతా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత ఇడ్లీ పిండి రెడీ పెట్టుకుని ఉన్నాను. ఇడ్లీ ఈరోజు అసలు అందరికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇడ్లీ. ఇడ్లీ ఫస్ట్ టైమా లాస్ట్ టైమా? ఫస్ట్ టైం. అది చెప్పలేదు. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ అన్ని ట్రై చేయాలి కదా. మా పాప పెద్దదైతే ఇడ్లీ పెట్టాలి కదా. ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్ళి మనకి? 3 సంవత్సరాలు. ఎప్పుడు చేస్తున్నావు ఇడ్లీ? ఇప్పుడే ఫస్ట్. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అయితే ఫస్ట్ టైం పెడుతున్నావు. ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటావు నీకు? మా పాప వచ్చింది. నీ పాప వచ్చింది కాబట్టి. పాప ఇడ్లీ తింటుందా? తింటది 1 month లో. ఇక చెప్పేది రోజు హోటల్లో తెచ్చి 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 ఈ రోజు కొంటున్నావా? ఇప్పుడు మళ్ళా గ్యాస్ మీద పడరు. అవును, మనం ఇంట్లో చేసుకుంటే బయట చేసేదానికి తేడా వల్ల. ఇంట్లో చేసిన దానికి నువ్వు ప్రయోగాలు చేస్తున్నావు అదే మేము ఫస్ట్ టైం. అవును, ఒక రోజు దోశ, ఒక రోజు పొంగలి, ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు అటుకులు ఉప్మా, అలా చెయ్యాలన్నమాట. అసలు ఇంతకు మనం డబ్బు ఉన్న వాళ్ళమా పేదవాళ్ళమా? చెప్పలేదా? డబ్బులు లేని వాళ్ళమేనయ్యా, పేదవాళ్ళమే. మరి అన్ని రకాలు చేసుకుంటున్నా అంటే గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇప్పుడు. ఏమి ఇస్తుందా? అంగన్వాడీలో అటుకులు ఇస్తుంది, రాగి పిండి ఇస్తుంది, మళ్ళీ స్టోర్ గవర్నమెంటే కదా ఇచ్చేది దోశకి. ఒక మినపప్పు ఒకటే మనం కొనుక్కోవాలి. ఏం ఐడియా చేసావు నువ్వు? సరే సరే. ఇంతకు దాంట్లో చట్నీ చేస్తున్నావా? కారం కూడా? చట్నీ అది కూడా ఫస్ట్ టైమా? అన్నీ వేసేసి బా. అవును మే, నీకైనా ఈ థాట్లు ఎందుకు వస్తున్నాయి ఇడ్లీ చేయాలని? గమ్ముగా దోశ చేస్తావు, దోశ వేసుకోవచ్చు కదా. ఎప్పుడు కూడా మా జీవితం ఇది కొత్తది. ఇదే పెట్టటమా చేయటమా? అబ్బా, జీవితాలు ఇట్లా పోతున్నాయి మావి. కమ్మగా బయట ఇచ్చేస్తే ఒక 10 రూపాయలకి ఇడ్లీ, 10 రూపాయలకి దోశ తెచ్చుకోవచ్చు కదా. నీకు చేత కాకుండా చేయకూడదు రావతి. చేస్తే కానీ వచ్చేది కాదు. ఇప్పుడు నువ్వు ఇంటికాడ ఏదైనా చేస్తుంటే చూసి దాని ప్రకారం చేయాలా. అది లేకుండా నువ్వు డైరెక్ట్గా. ఎప్పుడు చేస్తుంది మీ అమ్మ? డైలీ పెట్టుద్దా? అయితే టిఫిన్ షాప్ పెట్టేయండి. నీకు దోశ చేస్తావు, ఇడ్లీ చేస్తావు. రేపు లైఫ్ ఇదే అయిపోద్ది నీకు. టిఫిన్ షాప్
అలాంటి చిన్న పాపను పెట్టుకొని పెట్టలేదు. చిన్న పాప పెట్టుకొని పెట్టలేను. అబ్బా ఫస్ట్ టైం ఇడ్లీ చేస్తుంది, కరెక్ట్గా చేస్తుందా లేదా? పిండి ఎట్లా అంతేనా? డౌట్లు పుట్టచ్చు బాకమే. దీంట్లో గుడ్లు వేయాలి కదా, గుడ్డ వేస్తారు కదా. గుడ్డ చెప్పు, ఇప్పుడు చెప్పు. అది పెద్దోళ్ళు చేసేది, నాకు తెలియదు. అయ్యండి అవన్నీ నాకు తెలియదు. అతుక్కోబోద్దుమే. అతుక్కోకుండా చేయడమే రేవతి స్పెషల్. అతుక్కోకుండా చేయటమేనా? అదేంటి అది? సోడా ఉప్పు వేస్తారా? ఉబ్బాలి కదా ఇడ్లీ, అదే పొంగాలి కదా. పొంగుద్దా ఇడ్లీ? పొంగుద్దా? కొంచెమే పైకి, ఎక్కువ వంగదు, కొంచెం వంగదు లైట్ గా. నీ ప్రయోగాలకి దండం తల్లి. ప్రయోగాలు చేయకుండా నువ్వు బయట తెచ్చావు కదా అమ్మా. ఇంట్లోనే తినాలి, ఇంకా నుంచి టిఫిన్ బయట కట్. అబ్బా సర్లే. ఇది నాకు తెలిసి ఇడ్లీ దీనిలో వేస్తే అతుక్కోబోద్ది. అంతలో దీన్ని కాగబెట్టుకోవాలి కదా. దీన్ని కాగబెడతా ఉంటారు అంతలోనే. ఒకటేసారి పెట్టి కాగబెడతా, అట్ట కాగబెట్టకూడదు రేవతి. మాయ్ నేను హోటల్లో కూడా వర్క్ చేసా. అప్పుడు చదువుకునేటప్పుడు పార్ట్ టైంగా చేస్తున్నా. నాకు తెలుసు కదా, దాని నీళ్లు పోసి అది మరుగుతూ ఉంటుంది ఫస్ట్లోనే. మీ అన్నైనా చెప్పలేదంట, మేము వాడు హోటల్లో కదా వర్క్ చేస్తుంది. అబ్బా మీ అన్న నేను నచ్చలే, వాళ్ళు వదిలేదు. సర్లే. నూనె పోస్తారా? ఈ ప్రయోగాలు ఏందిరా బాబు. నూనె కాదు మేము పూసేది. ఇడ్లీ అనేది నూనె లేకుండా తినేది మే. అదుక్కోదు, అదుక్కోదు. నువ్వు అట్లా వేసేసేయి. నూనెతో ఇడ్లీలు చేస్తారా? నూనెతో చేస్తున్నావు కదా, ఇదిగో మేము నూనె పోస్తున్నావు కదా, ఇంకా అర్థమైంది దానికి. అంటే అంటుకోకుండా లైట్ గా నూనె పూసి ఇడ్లీ చేస్తున్నావు. అంటుకోకుండా. ఫస్ట్ టైం చేస్తున్నా ఇడ్లీ. దేవుడికి దండం పెట్టుకో మేము బాగా రావాలని. ఇదంతా వేసిన తర్వాత పెట్టుకుంటాను. ఇదంతా వేసిన తర్వాత పెట్టుకుంటా. సగం నీ కుళ్ళుకే సగం జరుగు. నీ కుళ్ళుకే ఏదైనా అయ్యేటట్టుంది. నా కుళ్ళుకు కాదే, చేసే విధానం నాకు ఏదో చేస్తున్నావు, ఏం చేస్తున్నావు తెలియకపోతున్నా. టెన్షన్ వచ్చేస్తుంది. ఉప్పు వేయాలంట, కారపొడి వేయాలంట. దీన్ని కాగబెట్టుకుంటారమ్మాయి. అదేదో మీ అమ్మని పెట్టుకొని చేయొచ్చు కదా, ఏమేమి చెప్పేది. సరిపడినంత ఉప్పు అంటే సాల్ట్. కళ్ళు వేయకూడదు, సాల్ట్ వేయాలి. ఆ 4 ఉప్పు లేని ఇడ్లీలు మా ఆయనకి వేస్తా. నేనే తింటాను కానీ మీరు ఏడ తిన్నారు? అన్నం చల్లగా పోయినా తినరు. అన్నం చల్లగా పోతే ఎందుకు తిను? అన్నమే కదా అదే, చల్లగా పోయినా వేడిగా అయినా. పాపసాయి ఒకసారి చూసిరావా? అదేం తిరగబడింది చూడా, అది చూడు తిరగబడింది. చూడు ఇటు చూడు సార్, కళ్ళు ఏమి ఇటు పెట్టు. లాస్ట్ కి ఇడ్లీ పెట్టడం అయిపోయింది. తర్వాత ఉడికిన తర్వాత తింటమే.
ఇడ్లీ అయితే పెట్టడం అయిపోయింది. నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు రేవతి ఎవరు కూడా. చెయ్యండి ఫ్రెండ్స్, మా ఆయన దెబ్బకు తట్టుకోలేకున్నాను. నేను ఎంత కష్టపడి చేస్తున్నా. నా ఊపిరి తీస్తున్నాడా. మా వీడియో చేసే కొంది పాత్రలో ఇడ్లీలు రెడీ. అట్లా కాదు, వీడియో చేసే కొంది ఏంటంటే నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీడియో ఎట్లా మాట్లాడాలా, ఎట్లాగా, ఏం చెప్పాలని చెప్పేసి. మధ్యలో ఆపకూడదు. రోజు ఒక వీడియో పెడతా ఉంటే అప్పుడు ఎక్కువ రీచ్ అవుద్ది, సబ్స్క్రైబర్స్ వస్తారు. తింటా సరేలే తింటాలే. సరే రావతే, ఇడ్లీ వచ్చి నాకు చూపించు ఎట్లా వచ్చింది చూద్దాం. ఓకే.